మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు 5వ రోజు కూడా కొనసాగనున్నాయి. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కానుండగా ప్రశ్నోత్తరాలు లేకపోవడంతో ఓటింగ్ ఫర్ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ పైనే చర్చ జరగనుంది. అలానే ఈ రోజు 19 పద్దులపై శాసనసభలో చర్చించనున్నారు. ఆర్థిక నిర్వహణ, ఆర్థిక ప్రణాళిక, విద్యుత్ డిమాండ్స్ పై చర్చ జరగనుంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ పరిశ్రమల శాఖ పద్దులపై కూడా చర్చించనున్నారు. అలానే ఐటీ, ఎక్సైజ్, హోం, కార్మిక ఉపాధి, రవాణా, బీసీ సంక్షేమం, పాఠశాల విద్య, ఉన్నత విద్య, సాంకేతిక విద్య, మెడికల్ అండ్ హెల్త్ సహా పలు అంశాలపై సభలో చర్చించనున్నారు. 19 పద్దులపై చర్చించిన తర్వాత వాటికి ఆమోదం తెలపనున్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దనే మున్సిపల్, విద్య, హోంశాఖలు ఉన్నాయి. ఈ క్రమంలోనే వాటిపై సభలో వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలను ఏ విధంగా ధ్వంసం చేసిందోనని సీఎం రేవంత్ బడ్జెట్పై ప్రసంగించే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు. బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందనే దానిపై కాంగ్రెస్ పోరుబాటకు సిద్ధమైంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి రావాలని బీజేపీ ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా డిమాండ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. త్వరలో ఢిల్లీలో కాంగ్రెస్ సీఎంల నిరసనకు ప్రణాళికలు చేస్తున్నారు. తెలంగాణకు జరిగిన అన్యాయంపై అసెంబ్లీలో తీర్మానం చేశారు రేవంత్ ప్రభుత్వం. కేంద్ర బడ్జెట్ను సవరించి తెలంగాణకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేసేలా నినాదించేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందనే దానిపై కాంగ్రెస్ పోరుబాటకు సిద్ధమైంది. దీనిపై అప్డేట్స్ ఏంటి సాదిక్? ఉమా, కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరిగింది. ఒక కుట్రపూరితంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇండియా కూటమి సంబంధించినటువంటి రాష్ట్రాలకు మాత్రమే నిధులు ఇచ్చింది తప్ప తెలంగాణకు ఇవ్వలేదని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆక్షేపిస్తుంది. గత బడ్జెట్లో అంటే చూసినట్లయితే 10 సంవత్సరాల పాటుగా తెలంగాణకు అన్యాయం జరుగుతూ వస్తుంది. ప్రధాని మోడీ కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే తప్పుపడుతున్న సందర్భంలో తాజాగా వచ్చినటువంటి బడ్జెట్లో కూడా తెలంగాణకు గ్రాంట్స్ ఇవ్వకపోవడం పట్ల తెలంగాణ ప్రభుత్వం అయితే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్కు నిరసనగా రాష్ట్ర అసెంబ్లీలో ఒక చర్చ పెట్టి తీర్మానం చేసిన పరిస్థితి కనబడుతుంది. దీన్ని దశలవారీగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కారు ప్రణాళికలు రచిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ అనుబంధ సంఘాలైనటువంటి మహిళా కాంగ్రెస్ కానీ, ఎన్ఎస్యూఐ కానీ, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేయాలని కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అటు బీజేపీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కేంద్ర మంత్రుల ఇంట్ల ముందర ధర్నాలు చేయాలి, వారిని గెరావులు చేయాలని కూడా ప్రభుత్వం పార్టీ భావిస్తున్నట్టుగా తెలిసింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీతో కలిసి వస్తున్నటువంటి బీజేపీ, ఎంఐఎం, సిపిఐ సంబంధించినటువంటి నేతలను కలుపుకొని ఈ యొక్క ఉద్యమం చేయాలనే లక్ష్యంగా పావులు కలుపుతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఎందుకంటే కేంద్ర బడ్జెట్లో తెలంగాణ జరిగిన అన్యాయం పైన అసెంబ్లీ తీర్మానాల సందర్భంగా అటు బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు కూడా వ్యతిరేకించడం జరిగింది. బీఆర్ఎస్తో పాటుగా ఎంఐఎం, సిపిఐ సంబంధించినటువంటి పార్టీలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మిలో వారందరినీ కూడా కలుపుకొని ఒక ఉద్యమం చేసే లక్ష్యంగా ప్రభుత్వం అయితే ప్రణాళిక చేస్తున్నట్టు కనబడుతుంది. కాంగ్రెస్ అనుబంధ సంఘాలతో పాటుగా వామపక్ష అనుబంధ సంఘాలందరితో కలిసి అటు బీజేపీ సంబంధించినటువంటి మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీల యొక్క ఇళ్ల ముందు
ధర్నా చేయాలి, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కూడా ఒక ప్లాన్ ఉంది. మరోవైపు ఢిల్లీలో కూడా ఆందోళన చేయాలని కూడా భావిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. దీంతో పాటుగా ఇప్పటికే ఇండియా కూటమి సంబంధించినటువంటి వాళ్ళు ఇండియా కూటమిలో ఉన్నటువంటి పలు రాష్ట్రాలకు కోత విధించిన సందర్భంలో ఇప్పటికే నీతి ఆయోగ్ 9వ కౌన్సిల్కు బైకాట్ చేసిన సంగతి మనకు తెలిసిందే. మరోసారి కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క వివక్షతకు అదేవిధంగా వారి యొక్క కక్ష సాధింపు చర్యలకు నిరసనగా ఇండియా కూటమికి సంబంధించిన సభ్యులంతా కూడా ఆ పార్టీలన్నీ కూడా ఢిల్లీలో మరోసారి ఉద్యమానికి తెరలేపనున్నాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మాత్రం తమ యొక్క ఫండ్రల్ ఆర్గనైజేషన్స్ అయిన ఎన్ఎస్యుఐ, మహిళా కాంగ్రెస్, కిసాన్ సెల్ తదితరటువంటి సంఘాలతో పెద్ద ఎత్తున ఆందోళన చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే లక్ష్యంగా మాత్రం పావులు కత్తున్నట్టుగా సమాచారం అందుతుంది. బడ్జెట్ పై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ఈ ప్లాన్ లో బీజేపీ ప్రజాప్రతినిధులను కూడా కలిసి రావాలని పిలుపునిచ్చారు. మరి తెలంగాణ బీజేపీ నేతలు కలిసి వచ్చే అవకాశం ఉందా? అంటే ప్రధానంగా మనకు కలిసి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే అసెంబ్లీ తీర్మానంలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో జరిగినటువంటి వివక్షతకు ఎండగడుతూ ఇక్కడ తీర్మానం చర్చలో బీజేపీ నాయకులు పాల్గొనలేదు. అయినప్పటికీ మరోసారి కూడా వారికి విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రం 29 రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణకు నిధులు కేటాయించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే పలు నీతి ఆయోగ్ సంబంధించినటువంటి మీటింగ్లు కూడా బైకాట్ చేసిన సంగతి తెలిసిందే. మరోసారి కూడా వాళ్ళు కట్టసిగా మాత్రం కలిసి రావాలి, కేంద్ర ప్రభుత్వం అంటే రాజకీయాలకు పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అయితే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. వారికి మరోసారి కట్టసిగా మాట్లాడి మన రాష్ట్రానికి రావాల్సిన నిధులపైన కూడా చర్చించడానికి రావాలని కూడా విజ్ఞప్తి చేసే అవకాశం అయితే కనబడుతుంది. అయితే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో తీసుకున్న తీర్మానంలో వాళ్ళు వ్యతిరేకించిన సందర్భం ఉంది, మనకు వాకౌట్ చేసిన సందర్భం ఉన్న నేపథ్యంలో వాళ్ళు కలిసి వచ్చే అవకాశం అయితే లేనట్టుగా కనబడుతుంది. అయినప్పటికీ మరోసారి కూడా బీజేపీ సంబంధించిన ఎంపీలతో మంత్రులను కూడా కలిసి రిక్వెస్ట్ చేయబోతున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపైన కలిసి రావాలని కూడా వాళ్ళు పిలుపునిచ్చే అవకాశం అయితే కనబడుతుంది. వారు వస్తారా లేదా అన్నది తర్వాత విషయం అయినప్పటికీ బీజేపీతో అంటే బీజేపీ మినహా మిగతా పార్టీలు అయినటువంటి అటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ అంశంపైన వ్యతిరేకించిన సందర్భం ఉంది. కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలుగా పాల్పడుతోంది. సో తెలంగాణకు జరిగినటువంటి నష్టాన్ని కలుగుతుంది కనుక అటు బీఆర్ఎస్, ఎంఐఎం, సిపిఐ ఈ సంబంధించినటువంటి పార్టీలతో ఒక యాక్షన్ ప్లాన్ రూపుదిద్దుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఒకసారి మాత్రం బీజేపీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో కలిసే అవకాశం అయితే కనబడుతుంది. వాళ్ళు కలవనప్పటికీ కూడా రాజకీయాలకు అతీతంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపైన గట్టిగా పట్టుబడే అవకాశం అవుతుంది. ఆగస్టు 15 తర్వాత ఈ యొక్క ఉద్యమ కార్యాచరణ చేయడానికి ఆ కాంగ్రెస్ పార్టీ అయితే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినట్టుగా తెలిసింది. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ముందుకు సాగుతుంది. ఓవర్ టు యు. రైట్, థ్యాంక్ యూ సాదిక్.